పెట్టినటువంటి మొరను ఆలకించి ఆ యొక్క బంధకాలలో నుండి, చెరసాలలో నుండి, ఆ యొక్క వెట్టి చాకిరి బానిసత్వంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వస్తూ ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఏ విధంగా దేవుడు అద్భుత కార్యం చేసి ఎర్ర సముద్రాన్ని ఎండిన నేలగా మార్చి ఆ యొక్క ఎర్ర సముద్రంలో దాటించారు. వెనక ఫరో సైన్యం తరుముతుంది. ఆ ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ఎలా మునిగిపోయిందో ఇశ్రాయేలు ప్రజలు చూశారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 2 దినములు దూరము ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి మేమంతా ఐగుప్తు వాళ్ళ బంధకాల నుంచి విడిపించబడ్డాము, మా ఎదుట ఎర్ర సముద్రం ఎండిపోయింది, మేము ఆరిపోయిన నేల నడిచిపోయాము, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని స్తుతిస్తూ వచ్చారు. అద్భుతాన్ని స్తుతిస్తూ వచ్చారు. ఒక ప్రాంతానికి రాగానే వారికి దప్పిక అయిందంట. మామూలే కదండి, అలసిపోయి అప్పులు కావచ్చు, అనుకోని ఆపద కావచ్చు, దిక్కుతోచని స్థితి కావచ్చు, ఏదేమైనప్పటికీ నీకు ఒక శ్రమ కలగగానే మాకు ఈ నొప్పి ఎందుకు కలగజేసావు దేవా, నీ నొప్పి మాకెందుకు, ఈ నొప్పి పెట్టడాకే. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ నొప్పి ఎందుకు కలగచేసావు దేవా, మాకెందుకు ఇలా చేసావని దేవుణ్ణి ప్రశ్నించేవారిగా ఉంటున్నాం. ఇశ్రాయేల ప్రజల వలె మనల్ని నడిపించినటువంటి నాయకుడితోనో లేకపోతే నడిపించినటువంటి దేవునితోనో సనిగి గొణిగేవారిగా ఉంటున్నాం. అసలు నొప్పి ఎందుకు వచ్చింది, ఆ బాధ ఎందుకు కలుగుతుంది, మీరు శ్రమ గుండా ఎందుకు ప్రయాణం చేస్తున్నారు, ఆ ప్రయాణం గుండా వెళ్ళేటప్పుడు శ్రమలు వస్తాయని మీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలియదా? భూత భవిష్యత్తు వర్తమాన కాలములు ఎరిగినటువంటి దేవునికి మీరు వెళుతున్న మార్గం ఏదో ఆయనకు తెలీదా? మీకు కలగబోయే శ్రమదో తెలీదా? ఒకవేళ తన దాసురాలిగా నాకు వచ్చినటువంటి వ్యాధి ఏదో దేవునికి తెలీదా? నాకు వచ్చిన శ్రమ ఏదో దేవునికి తెలీదా అంటే ఖచ్చితంగా దేవునికి తెలుసండి. దేవునికి తెలుసు. ఎట్లా అంటే ఒకవేళ మనం తలకపోసుకుని తలదువ్వుకుంటూ ఇంత జుట్టు ఊడిపోతుంది, అయ్యో ఇంత జుట్టు రాలిపోయిందే అనుకుంటాము. ఆ తల వెంట్రుకలు తీసి ఇన్ని ఊడిపోయి పక్కనే వేస్తాం, కానీ ఆ తల వెంట్రుకలు ఎన్నున్నాయో కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు నీకు 500 వెంట్రుకలు ఊడిపోయినాయి, లేకపోతే 600 వెంట్రుకలు ఊడిపోయినాయి అంటే మన తల వెంట్రుకలు ఆయనకు లెక్కంటండి. నువ్వు అనుకోవచ్చు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ నింద, నాకు ఎందుకు ఈ కష్టం అనుకోవడానికి నువ్వు అనుకోవచ్చు. కానీ నీ జీవితంలో ప్రతి శ్రమ దేవుని చిత్తానుసారంగా వస్తుంది. ముందుగా నువ్వు అది గ్రహించాలి. నీకొచ్చిన ఏ కష్టమైనా దేవుని చిత్తానుసారంగా నా జీవితంలో అనుమతి ఇవ్వబడింది కాబట్టే నాకు వచ్చిందని గ్రహించాలి. ఆకలేస్తుంది అంటే మన్నాని కురిపించాడు. మన్నా తిని బోరు కొట్టిందంటే మళ్ళీ పూరేళ్లను కురిపించాడు, మంచి మాంసాహారాన్ని కురిపించాడు. ఎంత తింటున్నామో కానీ సంతోషం అన్నది లేదు. అద్భుతాలు పొందుకుంటున్నాము, మన కళ్ళ ఎదుట ఎన్నో చూసి ఉంటున్నాము, కానీ ఇప్పుడు అవి జ్ఞాపకం రావట్లేదు. ఇప్పుడున్న శ్రమే మీకు పెద్ద భూతద్దంలాగా. నాకు కానీ చాలామంది ప్రార్థన చేస్తున్నారు, నేను ఎక్కడ బలహీన పడిపోతానో అని. సేవకులందరూ నన్ను బలపరుస్తుంటే నేనైతే నా హృదయంలో చాలా నిశ్చింతగా ఉన్నాను. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా నాకు ఈ వ్యాధి రాదు. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈ సమయంలో తీసుకున్న దేవునికి స్తోత్రం అనుకొని అన్నిటికీ సిద్ధపడి, దేవానికే స్తోత్రం, నీ కార్యములు మాత్రమే నా జీవితంలో జరుగుతాయని తెలుసు. నా మీద సాతానుకు అధికారం లేదు. నన్ను అడ్డుకోవాలని ఎన్ని రకాలుగా ఎన్ని మార్గాల గుండా నన్ను శోధించినా చివరికి ఆయన చిత్తము మాత్రమే నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నా జీవితంలో కాదు, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కాదు, మీ జీవితాలలో కూడా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి దయచేసి కృంగిపోవద్దు. అది దేవునికి తెలుసు. ఆ సమస్య ఏదో, మీరు ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారో అది దేవునికి తెలుసు. నేను బాగా ప్రార్థన చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, నా తలాంతులు మందిరం కోసం ఉపయోగిస్తున్నాను, అయినా మాకెందుకు అంటే అది దేవుని చిత్తం. నువ్వు అంగీకరించ. దావీదు ప్రార్థన చేసినంత మాత్రాన బిడ్డ బ్రతికాడా? బ్రతకలేదు. కొన్ని సందర్భాలలో మనలో లోపం ఉన్నప్పుడు నువ్వెంత పశ్చాత్తాపడినా, నువ్వెంత కానుకలు అర్పించినా, ఎన్ని సమర్పణలు చేసుకున్నా, నువ్వు పాపము ఏదైతే నువ్వు చేసి ఉంటున్నావో ఆ పాపానికి కావలసిన జీతము నువ్వు అనుభవించి తీరాలి. ఆ నొప్పి నీకు తగలాలి, ఆ బాధ నువ్వు అనుభవించి తీరాలి. అయితే ఎంత ప్రార్థన చేసినా బిడ్డ బ్రతకలేదు, బిడ్డ మరణించాడు. బ్రతికున్నప్పుడు చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు, కానీ
చనిపోయిన తర్వాత మాత్రం ధైర్యం తెచ్చుకొని తలార స్నానం చేసి భోజనపు బల్ల దగ్గర కూర్చొని చక్కగా భోజనం చేస్తున్నాడు. అందరూ అనుకున్నారు బ్రతికున్నప్పుడే ఇంత ఏడ్చాడు, చనిపోయి ఇంత గుండెలు పగిలిపోతాయో, ఇంకా చనిపోతాడేమో దావీదు అనుకున్నారు. కానీ చక్కగా, ఎందుకంటే దావీదు అన్నాడు, నేను ఒకరోజు నా బిడ్డను కలుస్తాను, నా దేవుని దగ్గర నా కుమారుడు ఉంటున్నాడు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు పాపానికి, తాను చేసిన పాపానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. హల్లెలూయా. తాను చేసినటువంటి పాపానికి ఒక్కొక్క సందర్భంలో మన జీవితాల్లో కూడా ఇంత ప్రార్థన చేసినా, ఇంత తప్పు ఒప్పుకున్నా, పాప పశ్చాత్తాపము పడినా, ఎందుకంటే దానికి సంబంధించిన నొప్పి నీకు కలగాలి. ఆ నొప్పి కలిగితే ఇంకొకసారి దాని జోలికి వెళ్ళవు. చిన్నపిల్లలు ఏదైనా మారం చేస్తుంటే, అల్లాడి చేస్తుంటే, చిన్నప్పుడు మా అమ్మ అంటండి నన్ను బాగా చదివించాలని, నా 3 ఏళ్ళు పడంగానే నన్ను మాంటీసోరీ స్కూల్లో, బందర్ రోడ్లో ఉంటుంది మాంటీసోరీ స్కూల్లో, చాలా కష్టం అంట. అప్పట్లో వంతెన కూడా లేదు, పడవలో నన్ను విడిచిపెట్టి చాలా కష్టపడి సీట్ సంపాదించిందంట. అయితే పడవలో నన్ను దాటించి యువతలకి స్కూల్లో వదిలిపెట్టి మా అమ్మ వెళ్ళేది. మా అమ్మ బ్రతికున్నప్పుడు 4 ఏళ్లకు మా అమ్మ చనిపోయింది, 3 ఏళ్లకు నన్ను స్కూల్లో వేసేశారు. అయితే ఇంత చిన్న వయసులో మా అమ్మ ఉద్దేశం ఏంటంటే, మా అమ్మ చదువుకోలేదు, మా నాన్న చదువుకోలేదు, మమ్మల్ని చదివించాలనే ఆశతో 2 పిల్లల్ని మామూలు ఇంటి దగ్గర స్కూల్లో జాయిన్ చేయించిన, 3వ పిల్లనైన నన్ను పెద్ద స్కూల్లో తన శక్తికి మించి జాయిన్ చేయించింది. నేను స్కూల్కి వెళ్ళనని ఏడుస్తుంటే మా అమ్మ అంత చిన్న వయసులో నాకు వాత పెట్టిందండి. ఇప్పటికీ ఆ వాత అలాగే ఉంది, పెద్ద వాత, 3 ఏళ్ళంత వాత, నాకు ఒంటి మీద మచ్చ అలాగే ఉంది. వాత పెడితే ఇంక అప్పటి నుంచి ఆటో రాగానే, లేకపోతే రిక్షా రాగానే అట్లా రెడీ అయిపోయి కూర్చునేదాన్ని. ఆ తర్వాత మా అమ్మ చనిపోయాక కూడా స్కూల్ అంటే ఎప్పుడు కూడా నేను వెళ్ళనన్న మాట రాలేదు. మా అమ్మకి నా మీద పగన, నా మీద కక్షన, నేనంటే ఇష్టం లేదా మా అమ్మకి? ఇష్టం లేకుండా అంత పెద్ద స్కూల్లో జాయిన్ చేయించిందా? మనకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. మన మీద ఉన్న ప్రేమ చేతనే, మనం ఇంకొకసారి ఆ తప్పు చేయకూడదని, మనం ఎప్పుడూ కూడా ఆ మార్గం గుండా ప్రయాణం చేయకూడదని, మనం చేసిన తప్పు ఎంత అది నేరమో తెలుసుకోవడానికి కొన్ని సందర్భాలలో దేవుడు శ్రమకు అనుమతిస్తాడు. అదే రీతిగా దావీదు చేసిన తప్పుకు తన బిడ్డ మరణించాడు. బిడ్డనివ్వటం ఎందుకు, చంపేసేదానికంటే దేవుడికి తెలుసు బిడ్డ పుడతాడని తెలుసు, ఆ బిడ్డను ఆ తర్వాత దేవుడు ఉండనివ్వడని తెలుసు, అన్నీ తెలుసు దేవునికి. దావీదుకు తెలియకపోయి ఉండొచ్చు, బత్షెబాకి తెలియకపోయి ఉండొచ్చు, కానీ దేవునికి తెలుసు. మన జీవితంలో ఇప్పటిదాకా మనం కొంతమందిని పోగొట్టుకున్నా, కొంతమందిని కోల్పోయినా, కొంత నష్టపోయినా, ఇదంతా కూడా దేవుని చిత్తమే. దీని ద్వారా మనం ఏదో గుణపాఠము నేర్చుకోవడానికే, కొన్నిటిని మనం సరి చేసుకోబడటానికే, మన పాపములు ఒప్పుకోవడానికే. ఎప్పటికీ కూడా ఒకవేళ దావీదు వలె మనం ప్రార్థన చెయ్యకుండా, దేవుడేం దేవుడు, నా కుమారుణ్ణి చంపేశాడు, మంచోడైతే నా బిడ్డను బ్రతికించేవాడు, కనికర సంపన్నుడైతే నా బిడ్డను బ్రతికించేవాడు అని అనుకోలేదండి. దావీదు లోబడి చక్కగా దేవుణ్ణి స్తుతించాడు. స్నానం చేసి వచ్చి దేవుని మందిరంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేశాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. పోగొట్టుకున్న దాని గురించి దేవుని మీద గొణిగి సనిగేవారిగా మనం ఉండకూడదు. కానీ ఎందుకు ఈ శ్రమ వచ్చిందో నువ్వు అర్థం చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉంటే ఈ మొదటి శ్రమ నుండి మనం తప్పించబడతాము. హల్లెలూయా. మొదటిగా ఏ శ్రమ అండి? మనలో ఉన్న లోపాన్ని బట్టి దేవుడు మనకు శ్రమలకు అనుమతిస్తాడు. ఎలాగా అంటే ఈ శ్రమను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకు మళ్ళీ తిరిగి తన అత్యున్నతమైన కృపతో సహాయం చేస్తాడు. మనము రెండవ పనిష్మెంట్ ఏంటన్న కనుక చూసుకున్నట్లయితే, రెండవది ఏంటి అంటే పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు. ఈ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తులైన పౌలు 2వ పత్రిక. ఈయనకి ఒక జబ్బు చేసింది. ఆ జబ్బు చేసినప్పుడు ఈయన ప్రార్థన చేస్తుంటే చనిపోయిన వాళ్ళు సైతం తిరిగి లెగుస్తున్నారంట. కానీ ఈయనకు మాత్రం స్వస్థత దొరకట్లేదంట. దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ప్రభువా, 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. చాలమ్మా. ఇక్కడ చూస్తే పౌలు గారు అంటున్నారు, ఆయన
ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లెగుస్తున్నారు. ఆయన నడికట్టు తాగితే ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో వ్యాధులకి స్వస్థత కలుగుతుంది. పౌలు గారు వచ్చి ఇప్పుడు అంటున్నారు, అయ్యా నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి కదా, చనిపోయిన వారు సైతం లెగుస్తున్నారు కదా, మరి అలాంటిది నాకెందుకు ఈ జబ్బు? ఇక్కడ మనం ఆగినట్లయితే ఆ యొక్క పౌలు గారి కాలంలోనే మనం ఉన్నాము. ఇప్పుడు కనపడని దేవుణ్ణి ఆరాధిస్తామా, కనపడే పౌలుని ఆరాధిస్తామా? పౌలు గారిని ఆరాధిస్తాము. ఎందుకంటే పౌలు అమ్మో ఇప్పటికీ కూడా అండి చాలామంది సంఘాలలో సేవకులు గొప్ప కార్యాలు చేస్తే సేవకులనే దేవుళ్ళుగా దేవతలుగా భావించి వారు ఏ మాట చెప్తే ఆ మాట, అది ఒప్పైనా తప్పైనా, అది చేసేది కరెక్ట్ కాకపోయినా వాళ్ళు చెప్పినట్టే చేయాలి అని అనుకుంటూ ఉంటాము. అయితే ఈ యొక్క హెచ్చింపు పౌలు గారికి రాకుండా ఉండాలని అక్కడున్న ప్రజలు ఎక్కడ పౌలు గారిని ఆరాధిస్తారోనని చెప్పి పౌలు గారిలో ఒక ముళ్ళు వచ్చిందంట. అయితే ఈయన అంటున్నాడు, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నీకు ప్రార్థన చేస్తున్నాను, అందరికీ విడుదల కలగ చేస్తున్నావు కదా, నాకు కూడా విడుదల కలగ చెయ్యంటే ఆ ముళ్ళు నీకు ఉండాలి. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు నా మాట వినవు, నువ్వే దేవుడిగా నువ్వు ఫీల్ అయిపోతావు. వాళ్ళు ఫీల్ అయ్యేదేమో కానీ నీకు దేవుడిగా నువ్వే ఫీల్ అయిపోతావు, నీలో గర్వం వచ్చేసిద్ది. నీకు ఆ ముళ్ళు ఉండాల్సిందే ఉన్నంత కాలము. అయితే మరి ఎట్లా నేను సేవ చేయను, ఎట్లా నేను నడిపించబడాలి చెప్పు? మరి ఇంత భారం నాకు పెట్టావు కదా, ఇశ్రాయేలులందరికీ సువార్త ప్రకటించమన్నావు కదా అంటే, నీకు కావాల్సిన కృప నేను నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. కానీ ఆ ముళ్ళు మాత్రం నీ పక్కన అది అలాగే ఉంటుంది. మనుషులందరూ నిన్ను ఆరాధించకూడదు, నన్ను మాత్రమే ఆరాధించాలి. అలా అని నీలో గర్వం రాకూడదు, నువ్వు నా వైపు మాత్రమే కన్నులెత్తాలి. రెండు విషయాలు. మనం ఆరాధనకు యోగ్యుడు ఎవరు అంటే, ఎంత గొప్ప సేవకులైనా మనకు అనవసరం. మనము ఒకరినొకరు గణపరుచుకోవాలి. మీరు నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తే దేవుణ్ణి బట్టి అది. మనం అందరం కలిసి ఆరాధించగలిగినది ఎవరు అంటే సర్వశక్తుడైనటువంటి దేవుడను. హల్లెలూయా. ఆయనను ఆరాధించడానికి మన హృదయంలో వేరొకరిని మనుషులను పెట్టుకుంటే ఆయనకు సంపూర్ణ మహిమ చెందదు. మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో ఏ మనుషులకు ఇచ్చినా, ఏ మనుషులు ప్రార్థన చేస్తే నాకు అద్భుతం జరిగిద్దని నీ మనసులో అనుకుంటున్నావు అనుకోండి, దేవుడు చేయాల్సిన కార్యం దేవుడు చెయ్యడు. వాళ్ళు చేస్తే నాకు అద్భుతం జరిగిద్ది, వీళ్ళు చెప్తే అద్భుతం జరిగిద్ది అని ఎప్పుడు కూడా దేవుడి వైపు నీ దృష్టి నిలపకూడదు. మనుషుల వైపు నీ దృష్టి నిలపకూడదు, దేవుని వైపు మాత్రమే నీ దృష్టి. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడని, ఆయన ఆరాధనకు యోగ్యుడని, సర్వాధికారి అయినటువంటి దేవుడని నువ్వు నమ్మినట్లయితే ఆయనను ఆరాధిస్తావు. అప్పుడు ఆయన అలాంటి సేవకుల్ని ఎన్నుకొని వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి రెండవ సమస్య వస్తుంది. ఆ సమస్య కంప్లీట్గా తొడవబడదు, కానీ ఆ సమస్యలోనే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. కింద చూసుకున్నట్లయితే మరి ఇంకా 8వ వచనం నుంచి, అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం. మీలో క్రీస్తు శక్తి నిలిచి ఉండాలనుకుంటున్నారా? అయితే ఇంకా మీకు జబ్బులు పోలేదని బాధపడొద్దు, సమస్యలు పోలేదని బాధపడొద్దు. మీరెప్పుడు నా వల్ల కాదు అని బలహీనులని అనుకుంటారో అప్పుడు దేవుని శక్తి నీ మీద నిలిచి ఉంటుందంట. హల్లెలూయా. ఇప్పుడు మీ బలము కావాలా, దేవుని శక్తి కావాలా? మీకు మీ బలం అయితే కొంతవరకు మాత్రమే, కానీ దేవుడి శక్తి అయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన గమ్యాన్ని ఆ గమ్యం చేర్చేంత వరకు దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నా బలము కాదయ్యా, నీ కృప కావాలి. నీ సేవకు వచ్చినప్పుడు, సేవకు రాబోయే ముందు దేవుడు నాతో మాట్లాడిన లేఖనం ద్వారా మాట్లాడినటువంటి మాట ఇది. అయ్యా నాకు ఒంట్లో బాగోదు, నాకు ఫిట్స్ వస్తూ ఉంటాయి, నీ ఒంటరిగా ప్రయాణం చేయలేను, ఇప్పుడే స్త్రీ అని తక్కువ చూపు చూస్తున్నారయ్యా, రేపు నీ సేవకు వెళ్తే నన్ను అంగీకరిస్తారో లేదా అంటే దేవుడి లేఖనం ద్వారా మాట్లాడాడు. నీ బలమును బట్టి కాదు, నువ్వెప్పుడు బలహీనుడుగా అప్పుడే నా శక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు మాట్లాడారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎంతో నలిగిపోతూ ఉన్నాను. కానీ దేవుడు మాత్రము తన శక్తి చేత, తన కృప చేత,
తన ఆత్మ చేత నింపి ఆ పరిస్థితి నుంచి దాటిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. మరి మనకి రెండవది ఏంటంటే, శ్రమలో దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మొదటిదేమో శ్రమ వస్తుంది. ఆ శ్రమ ఎందుకు వచ్చిందయ్యా అంటే, మనలో ఏదో లోపం ఉంది, ఆ లోపాన్ని సరిచేసుకోవాలి. ఈ క్రమంలో నీకు నొప్పి కలుగుతుంది, అయినా బాధపడొద్దు, అయినా దేవుడి మీద సనగొద్దు, గొనగొద్దు. ఈ యొక్క శ్రమను బట్టి దేవుణ్ణి స్తుతించు, ఇంతకంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మొదటిది. రెండవది, ఈ సమస్య నాకు పోవాలి అని నువ్వు అడగొద్దు. దేవాని శక్తి మాత్రమే నాకు కావాలని అడుగు. ఆయన శక్తితో నిన్ను నింపుతాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. నీ బలము బట్టి కాదు కానీ దేవుని కృప వైపు చూడు, ఆ కృప నీ మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మూడవదిగా చూసుకున్నట్లయితే, మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ రెఫరెన్స్లన్నీ మీకు తెలుసు కాబట్టి, అబ్రహాం గారు నిత్యము దేవునితో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారంట. ఎప్పుడు కూడా దేవుడు గొప్ప దేవుడని, ఆయనను అన్ని జనుల్లో నుంచి పిలిచిన నాట నుండి మొదలుకొని అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉండేవాడంట. ఎన్ని గంటలైపోయినా మాట్లాడుతూ ఉండేవాడంట. ఒకరోజు దేవుని దగ్గర ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. అబ్రహాం అడుగుతున్నాడు, రేపు నువ్వు వచ్చి నీ కుమారుణ్ణి తీసుకొని, నీకు ఇష్టమైన కుమారుణ్ణి తీసుకొని ఇక్కడికి వచ్చి ఆరాధన చెయ్యి అన్నాడు. సరేనయ్యా, ఇస్సాకుని తీసుకుని రా అన్నాడు. నీకు ఇష్టమైన కుమారుడు బాగున్నాడా? బాగున్నాడయ్యా. ఇస్సాకుని తీసుకొని వస్తావా? తీసుకొని వస్తానయ్యా. అయితే అబ్రహాం గారికి మరి బలి అర్పించాలి కదా, మరి ఏం తీసుకొని రావాలి? నువ్వేం కోరుకుంటావు? కోడలు కావాలా? పొటేలు కావాలా? ఏం కావాలయ్యా నీకు? ఏం తీసుకొని రాను? అయితే దేవుడు చెప్తున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇస్సాకుని నాకు బలిగా తీసుకునిరా. ఆ మాట విన్న వెంటనే అబ్రహాం గారికి ఎంత గుండెలు పగిలి ఉంటాయండి. ఇప్పటిదాకా ఏదో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, అబ్రహాంలో ఏమైనా తప్పుందంటే ఏమీ లేదు, నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండేవాడు. అలాంటి అబ్రహాముతో దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఒక్కగానొక కుమారుడు, లేక ఇచ్చిన కుమారుడు, వృద్ధాప్యమందు కలిగిన కుమారుడు, వాగ్దాన పుత్రుడు, నువ్విచ్చావు, నువ్వు తీసుకుంటావా అని అడగలేదు, కృంగిపోయాడు. అయితే సరేనని ఆ మాటకు అంగీకరించి అబ్రహాం గారు ఇంటికి వెళ్ళారు. భార్య అడుగుతుంది, ఏంటయ్యా అలా ఉన్నారు? ఏంటయ్యా అలా ఉన్నారు? ఏం లేదు, ఉదయాన్నే దేవుణ్ణి ఆరాధించటానికి నేను ఇస్సాకుతో పాటు వెళ్ళాలి. పొద్దున్నే లేచాడు, ఇస్సాకును బలి ఇవ్వడానికి కట్టెలు కొడుతున్నాడు. ఈ బలి అర్పించే క్రమంలో పనివాళ్ళు చాలామంది ఉన్నారు అబ్రహాం దగ్గర. పని వాళ్ళకు అప్పగించలేదు. ఆ కట్టెలు తనకు తానుగా కొడుతున్నాడు. ఎన్ని కట్టెలు కొట్టాలో తెలుసా? మామూలుగా అయితే ఒక మేకకో పొట్టేలుకో కోడలుకో ఎన్ని కావాలో అన్నీ చూసుకొని ఆ కట్టెలు కాల్చే అంత, అంటే ఆ యొక్క పశువును కాల్చే అంత కట్టెలు కావాలి. ఇప్పుడు అబ్రహాం కట్టెలు కొట్టేటప్పుడు ఎంత గుండెల్లో వేదన రావాలండి. ఆ కట్టెలు కొట్టే దేనికోసము? తన కుమారుని ఆ కట్టెల మీద బలి ఇవ్వడం కోసం తనకు సొంతంగా కట్టెలు కొట్టాడు. 40 మైళ్ళ దూరము తన పని వాళ్లతో ఇస్సాకును తీసుకుని నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. మనం ఒక్కసారి అక్కడ ఉన్నట్టుగా మనం ఊహించుకుందాము. అది అబద్ధాలు కాదు, కల్పితం కాదు, దేవుడు రాసి పెట్టిన సత్యము. ఆ వెళ్ళే 40 మైళ్ళు నడిచే క్రమంలో ఎన్ని ఆలోచనలు, ఎంత వేదన. వెళ్తున్నాడు. ఆ పర్వతం దగ్గరికి వచ్చేసరికి పని వాళ్ళని ఆగిపోమన్నాడు. ఇప్పుడు ఆ కట్టెలు తీసుకొని ఇస్సాకు నెత్తి మీద పెట్టారు. అయ్యా 40 మైళ్ళు నడిచాడు, ఇంకెక్కడ నడుస్తాడు అని చెప్పి మరి అనలేదు. పని వాళ్ళు అంటున్నా, ఆ కట్టెలు మొయ్యాల్సింది ఇస్సాకే. ఎవరిని తనను తాను కాల్చుకోవడానికి తన నెత్తి మీద కట్టెలు పెట్టాడు. మనకు అర్థమవుతుందండి. ఈ సంగతి ఎవరికి తెలుసు? అబ్రహాముకు తెలుసు, దేవునికి తెలుసు. ఇస్సాకు అడుగుతున్నాడు, ఇస్సాకు ఇప్పుడు నాన్న వధకి మరి అన్నీ కూడా కట్టెలు సిద్ధపరిచావు, అన్నీ ఉన్నాయి, మరి వధించబడటానికి పశువేదని అడుగుతున్నాడు. దేవుడే చూసుకుంటాడు. ఎంత చిన్న బిడ్డ అడుగుతూ ఉంటే అబ్రహాంకి ఎంత గుండెల్లో వేదన. అయితే ఎక్కాడు, పైకెక్కాడు, మంచినీళ్ళు తాగించాడు. చాలా దూరం నడిచావుగా, మంచినీళ్ళు తాగంటే ఇస్సాకు నీళ్లు తాగాడు. నీళ్లు తాగిన తర్వాత
చేతులు కట్టేస్తున్నాడు. ఇప్పుడు అడిగాడు, నాన్న అంటే దేవుడు కోరుకున్న బలి నువ్వే, దేవుడు కోరుకున్న బలి నువ్వే. ఇస్సాకు ఒక్కసారిగా షాక్ అయి ఉంటాడు. అయినప్పటికీ ఈయనేమో వృద్ధాప్యం అందున్నాడు. ఎందుకంటే కట్టెలు మోసుకొచ్చే అంత బలము ఇస్సాకు దగ్గర ఉంది, పర్వతం ఎక్కగలిగిన బలము ఇస్సాకు దగ్గర ఉంది, 40 మైళ్ళు నడచగలిగినంత బలము ఇస్సాకు దగ్గర ఉంది. ఒకవేళ ఇస్సాకుకు లోబడే మనసు లేకపోతే ఆ యొక్క అబ్రహామును ఒక తోపు తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడా కూడా ఇస్సాకు ఎదురు తిరగలేదు. అందుకే ఇస్సాకు విధేయతకు సాదృశ్యంగా ఉన్నాడు. చేతులు కట్టించుకున్నాడు. నీళ్ళెందుకు తాగించాడో తెలుసా? మామూలుగా మేకల్ని పొట్టెల్ని నరికేటప్పుడు నీళ్లు తాపిస్తారంట, ఒక్కటే దెబ్బతో మెడ ఈజీగా తెగవేయబడాలని. నాకు హాస్పిటల్లో సెలైన్లు గుచ్చుతూ నీరు శాతం లేక నరాలు దొరకట్ల, లాస్ట్కి కాలుకు గుచ్చుతామన్నారు. ఒక్క సెలైన్ లాస్ట్ ఆదివారం, కరెక్ట్ ఈ ఆదివారమే, పోయిన ఆదివారం నాడు నాకు నరం దొరకటానికి 7 సార్లు గుచ్చారు 4 నర్సులు. ఎక్కడ నరం దొరకట్ల, మొత్తం గుచ్చి చేతులు పచ్చగా అయిపోతున్నాయి, కేకలు పెడుతున్నా. నాకు మామూలుగా ఇంజక్షన్లు అంటే భయం లేదు, సూదులు అలవాటే అన్నీ. ఎంత ఓపికతో ఇచ్చినా కానీ 4 వల్ల కాలేదు నాకు నరం దొరకటం. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒంట్లో నీరు శాతం లేనందున నరము చచ్చుబడిపోయింది, నరం దొరకట్లేదు, ఇంకా కాలుకు పెట్టాల్సి వచ్చిద్దేమో అనుకున్నారు. నా కోసము రాత్రి 10:30-11 సమయంలో ఎవరినో ఒక స్పెషలిస్టుని పిలిపించి ఒక నరాన్ని, నైట్ 10:30 ఇక్కడ మనకు ఆరాధన అయిపోయింది, అప్పుడు అక్కడ నాకు ఒక నరం దొరికింది చేతికి, ఎవరో స్పెషలిస్ట్ వచ్చారంట. అంటే నీళ్లు తాగితే ఈజీగా నరాలు కానీ గొంతు కానీ ఈజీగా అక్కడ దొరుకుతుందంట, కట్ అయిపోతుందంట. అయితే నీళ్లు తాగించావు అందుకేనా నాన్న అని చక్కగా చేతులు కాళ్ళు కట్టించుకున్నాడు ఇస్సాకు. కట్టెలన్నీ తాను ఏవైతే మోసుకొచ్చాడో ఆ కట్టెల మీద పేర్చబడి ఇప్పుడు ఆ యొక్క కత్తి ఎత్తంగానే దేవుడు ఇప్పుడు ఆపాడు. అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు, నీ విశ్వాసానికి ఇప్పుడు. అందుకే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఉన్నాడు అంటే ఊరికే వచ్చేసేలేదండి. అబ్రహాముకు అంతా విశ్వాసులకు తండ్రిగా ఇప్పటికి కూడా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడంటే అప్పుడు కాలంలో పూర్వీకులు ఎట్టి రీతిగా దేవునికి లోబడ్డారో అది వారిది. అందుచేతనే ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చిన శ్రమ 3వది దేనికి అంటే ఈ శ్రమ ద్వారా దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మొదటిగా దావీదు తప్పు చేశాడు, తన లోపాన్ని తను సరిచేసుకున్నాడు, నొప్పి కలిగిన తర్వాత క్షమించి రెట్టింపుగా దీవించాడు. రెండోసారి అపోస్తులైన పౌలు గారికి శ్రమ వచ్చింది. పరిశుద్ధుడే, ప్రార్థనాపరుడే, అద్భుతాలు చేసే దేవుడే, అద్భుతాలు చేసే దేవుడి దగ్గరకు వచ్చి పౌలు గారు అడిగితే ఏమన్నారు? నా కృప నీకు చాలును, నువ్వు హెచ్చిపోకుండా నిమిత్తం, నువ్వు అతిశయించకుండా నిమిత్తం ఈ ముళ్ళు ఉంటుంది, అయినా నా కృప కూడా నీకు తోడుగా ఉంటుంది. మీ జీవితాల్లో ఇంకా శ్రమ పోవటం లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని కృప నాకు తోడుగా ఉంది. ఒకటే అడగాలి నువ్వు, అయ్యా తట్టుకునే శక్తివు, భరించే శక్తివు, ఎదుర్కొనే శక్తివు, నిన్ను విడిచిపోకుండా నీతోనే ఉండాలి, ఆ కృప కావాలి అని రెండవదిగా ప్రార్థన చేసుకోవాలి. మూడవదిగా అంతా సాఫీగా సాగిపోతుందన్న దానిలో ఒక్కసారిగా నీకు శ్రమ ఎదుర్కొన్నావు, ఎందుకు? దేవునికి కనికరం లేదా? దేవుడు మంచివాడు కాదా అంటే ఆయన ఎప్పుడు కూడా సర్వశక్తుడు. ఆయన ఎప్పుడు కూడా అపరాధం చేయడైనా, ఆయన ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు, ఆయన మేలైనదే చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ప్రేమను గనక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఏ సమస్యలో కూడా నువ్వు దేవుణ్ణి సనిగి గొనిగేవారిగా ఉండద్దు. కానీ ఈ శ్రమ ఎందుకు వచ్చిందని నీవు పరిశోధించుకుంటే మొదటి భాగాన వచ్చిందా, రెండవ భాగాన వచ్చిందా, మూడవ భాగాన ఈ శ్రమ ద్వారా నాకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడేమో, అత్యున్నతమైన స్థితికి నన్ను తీసుకెళ్ళబోతున్నాడేమో, ఇంతకంటే ఘనంగా వాడుకోబోతున్నాడేమో. మీ జీవితాల్లో కూడా ఒకటి పోగొట్టుకుంటేనే దేవుడు దానికంటే మేలైనది నీకు ఇస్తాడు. పోగొట్టుకున్న దాని గురించి దిగులు పడొద్దు. అయ్యో పోగొట్టుకున్నాను, ఇంత విలువైనది పోగొట్టుకున్నా అనుకో, మాకు ఇంతకంటే విలువైనది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి కాబట్టి మనకొచ్చే సమస్యల్లో
మనకొచ్చే సమస్యల్లో ఏ సమస్య గుండా మనం ప్రయాణం చేస్తున్నామన్నది మనం గమనించుకొని ఈ 3 రకాలైన సమస్యల గుండా వెళ్ళేటప్పుడు జ్ఞానము కలిగి దేవుని సహాయము కోరుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నిర్గమాకాండం దగ్గరకు వద్దాం. మొదటిగా చదువుకున్నాం కదా, 17వ అధ్యాయము నిర్గమాకాండము. ఇప్పుడు ప్రజలందరూ గొణుగుతూ సనుగుతూ ఉన్నారు. మోషే మీద గొనిగారు, దేవుని మీద గొనిగారు. నిర్గమాకాండము 17వ అధ్యాయంలోకి వద్దాము. మాకు నీళ్లు లేవు, ఐగుప్తులో ఉంటే కనీసం నీళ్ళన్నా ఉండేవి, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అందుకు దేవుడు ఏమన్నాడంటే 4వ వచనం నుంచి చదివితే, అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. ఏమంటున్నాడని మోషే, అయ్యా వీళ్ళు కొంతసేపు వదిలేస్తే నన్నే రాళ్లతో కొట్టి చంపేస్తారు, వీళ్ళని నేనేం చేయాలంటే దేవుడు అంటున్నాడు. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టినా నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. ఇక్కడ మోషే, అందరూ కూడా మోషే వైపు గొణుగుతున్నారు, సణుగుతున్నారు, కానీ ప్రార్థన మాత్రం చెయ్యట్లా. కానీ మోషే ఒక్కడు మాత్రము దేవునికి మొర్ర పెట్టుచున్నాడు అని 4వ వచనంలో రాయబడి ఉంది. అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు. నీకొచ్చిన సమస్యలో 10 మంది దగ్గరికి వెళ్తే 10 రకాలైన ఆలోచనలు చెప్తారండి. నీ చుట్టూ ఉన్నవారు ఇంకా సమస్య పెద్దది చేస్తారు తప్ప నీ సమస్యకు పరిష్కారం చూపించరు. కానీ ఎప్పుడైతే నీ ముఖాన్ని దేవుని వైపు దేవుని తట్టు కన్నులెత్తుతావో, నీ ముఖాన్ని ఆయన వైపు చూపిస్తావో అప్పుడు దేవుడు నీకు కార్యం చేయటం మొదలు పెడతాడు. ఎంతసేపు భూమి మీద ఉన్న ఈ మనిషిని అడుగుదామా, ఆ మనిషిని అడుగుదామా అని భూమి మీద నీ తలదించుకొని వెతుకులాడినంత కాలము నీ స్థితి మార్చబడదు. ఎప్పుడైతే నీ స్థితి మార్చగలిగినది దేవుడే అని దేవుని తట్టు నీ ముఖం ఎత్తాలి. హల్లెలూయా. నీ మనస్సు నిలపాలి, ఆయన వైపు మాత్రమే చూడాలి. అటు చూసినట్లయితే దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. ఇప్పుడు 20 లక్షల మంది ఒక పక్క గొడుగుతూ సనుగుతూ ఉన్నారు, కానీ మోషే ఒక్కడు మాత్రము దేవుని వైపు నిలిచి ప్రార్థన చేస్తే వెంటనే దేవుని ఆన్సర్ వచ్చింది. 20 లక్షల మంది గొనిగినంత మాత్రాన జవాబు రాలేదు, కానీ మోషే ఒక్కడు ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. అయ్యా వీళ్ళు కొద్దిసేపు వదిలేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు, నేనేం చేయను అంటే, సరే ఇశ్రాయేలు పెద్దలను తీసుకొని నా దగ్గరికి రా, మాట్లాడదాం. ఇశ్రాయేలు పెద్దలను తీసుకొని రా, నువ్వు ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీర్చావు ఆ కర్రను తీసుకొని రా, ఆ యొక్క హోరేబు పర్వతం దగ్గరికి తీసుకొని రా, బండ మీద నేను నిలిచి ఉన్నాను, అక్కడికి వచ్చాక సెటిల్ చేద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు మనకు అర్థమయ్యే భాషలో. ఇంకా వెంటనే ఇశ్రాయేలు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరినీ తీసుకొని కర్రను తీసుకొని మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ బండ దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు? యెహోవా దేవుడు. ఈ బండని కొట్టమని చెప్పింది తండ్రి అయినటువంటి దేవుడు. ఈ బండను కొట్టంగానే ఆ యొక్క నీరు పొంగి చక్కగా మంచి నీరు వస్తూ ఉంటుంది. ఈ బండ ఎవరు అంటే క్రీస్తు. హల్లెలూయా. ఆయన యేసు క్రీస్తే. ఇప్పుడు తండ్రి, మనం ఒక్కసారి ఆలోచించుకుందాము, తండ్రి అయిన దేవుడు మనకొచ్చిన పాపాలన్నిటిని బట్టి, మన శాపములు బట్టి మనం గొనుగుతూ సనుగుతూ నరకానికి వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాం. అయితే ఆయనకు తెలుసు దీనికి ప్రాయశ్చిత్తముగా నా ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వాలని తెలుసు. ఆ యొక్క కుమారుడు వధించబడతాడు, లేకపోతే ఆ సిలువలో వేలాడబడతాడు, తన యొక్క శరీరం అంతా నాగటి చాళ్ళ వల్లే దున్నబడుతుందని తెలుసు. చివరి రక్తపు బొట్టు నీరుగా మారేంత వరకు కూడా శ్రమ పొందుతాడని తెలుసు. అయినప్పటికీ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి అప్పగించాడు. ఇప్పుడు ఈ ప్రజల కోసం, ఈ ప్రజలను విడిపించటం కోసం, ఈ ప్రజలు బ్రతకటం కోసం, మధురమైన జలములు ఇవ్వటం కోసం దేవుడు తన కుమారుడైనటువంటి బండ,
ఆ బండ స్థానంలో యేసు ప్రభుల వారు ఉంటున్నారు. ఆ బండను కొట్టమంటున్నాడు. కొట్టగానే కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు కుమారుడైనటువంటి యేసు. తండ్రి అయిన దేవుడు కూడా ఇదంతా ముందే తెలుసు, ప్రణాళిక అంతా ముందే తెలుసు. దానిలో వచ్చిన నీరే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో మనం చూస్తున్నాం. రెఫీదీము అంటే రెస్ట్ ప్లేస్. అక్కడ వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, అలసిపోయి ఉన్నారు. ఒక పక్కేమో తాగటానికి నీళ్లు లేవు, ఒక పక్కేమో అమాలేకులు యుద్ధం చేస్తున్నారు, ఒక పక్క తింటాకి తిండి లేదు. ఇన్ని సమస్యల మధ్య ఉంటున్నారు. ఇంత సనుగుతున్నా గొనుగుతున్నా దేవుడు మాత్రము తాను చేయాల్సిన కార్యమేదో దేవునికి తెలుసు. ఒక ప్లానింగ్ ఆయన మన పట్ల జగత్తు పునాది వేయబడక మునిపే మనందరి పట్ల ఒక ఉద్దేశమైన కలిగి ఉంటున్నాడు. ఈ స్థలానికి అసలు మొదట 17వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, తరువాత ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. అంటే యెహోవా మాట చొప్పునే వాళ్ళు నడిచారు. వాళ్ళ సొంత ఆలోచన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ రీతిగా అయితే ఇక్కడ సిగ్నల్ ఉంది, ఇక్కడ సిగ్నల్ లేదు అనుకుంటున్నాం కదా, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మేఘంలో నుండి ఇశ్రాయేలు ప్రజలకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆయన మేఘాన్ని కంట్రోల్ చేస్తూ వెళ్ళాలంటే వెళ్ళాలి, ఎటు వెళ్తే ఆ మేఘము, ఎటు ప్రయాణం చేస్తే అటు వెళ్ళాలి. దేవుడు మాట చొప్పునే వీళ్ళు ప్రయాణమయ్యారే. దేవునికి తెలియదు అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవని తెలుసు, అక్కడికి వెళ్తే యుద్ధం అమాలేకులు యుద్ధానికి వస్తారని తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకు అంటే కొన్ని సందర్భాలలో దేవుడు మనకు శ్రమకు అనుమతిస్తాడు. హల్లెలూయా. ఈ శ్రమ ఎందుకు అంటే తన కుమారుడు తోడుగా ఉన్నాడు. ఏదో శ్రమకు వదిలేసే దేవుడు కాదు. తన కుమారుణ్ణి సైతము ఆయన అప్పగించడానికి, కుమారుణ్ణి దెబ్బ కొట్టడానికి, ఆ బండ చీలి నీరు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందున్న ప్రయాణము మనము చెయ్యాలి. ఈ మధురమైన జలములు తాగి మన ప్రయాణము చెయ్యాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలలాగానే మనము కూడా ప్రయాణానికి సిద్ధముగా ఉన్నాం. మనం చేసే ఈ ప్రయాణం ఎక్కడికంటే, వాళ్ళైతే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టడానికి, మనమైతే మన పరమ కనానైన ఆ పరలోకంలో చేర్చబడటానికి మనం ఈ ప్రయాణానికి సిద్ధపడి ఉన్నాము. ఈ ప్రయాణంలో ఉన్నటువంటి మనమందరము ఈ ప్రయాణం గుండా వెళ్తూ వస్తున్నప్పుడు సమస్యలకు మనం ఏం చేయాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలలాగా గొనిగి సనిగేవారిగా కాకుండా మోషే వలె దేవుని వైపు కన్నులెత్తేవారిగా ఉండాలి. మనం ఎక్కడ తప్పు చేశామో సరిచేసుకునేవారిగా ఉండాలి. మనకెందుకు ఈ తప్పుకు, ఈ యొక్క శ్రమకు దేవుడు అనుమతించాడో ఆయన కృప తోడుగా ఉండని చెప్పి మనం నమ్మాలి. లేకపోతే ఈ శ్రమ ద్వారా మనకు దేవుడు ఏ ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడో దాని గురించి నమ్మాలి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. 10వ అధ్యాయము ఈ నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఈ మాట గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అందరూ కలిసి ఒకటే బండలోనిది త్రాగారంట, ఒకటే బండలోనిది త్రాగి ఉంటున్నారు. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు కూడా ఈ యొక్క బండ క్రీస్తే అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ బండలోనిది మనం త్రాగేవారిగా, పరిశుద్ధ ఆత్మతో నింపబడేవారిగా, వాక్యంతో నింపబడేవారిగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా, తండ్రికి ఇష్టమైన ప్రయాణము చేసేవారిగా, తండ్రికి లోబడేవారిగా దేవుడు మనం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిని పక్కన పెట్టడానికి వీల్లేదు. తండ్రి చెప్తే కుమారుడు చేస్తాడు, కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరుగుతాయి. కాబట్టి 3 కూడా మనకు కావాల్సి ఉంది. బయట ఎవరైనా మిమ్మల్ని మోసపుచ్చుతుంటే తండ్రి ఒక్కడే దేవుడన్నా నమ్మద్దు, యేసయ్యనొక్కడిని ఆరాధించాలి, తండ్రి పరిశుద్ధాత్మ లేరన్నా నమ్మద్దు. అసలు పరిశుద్ధాత్మ లేదని చెప్పి ఇప్పుడు చాలా వాదనలు జరుగుతున్నాయి.
వాటి గురించి మీరు మనసులో గలిబిలి అవ్వద్దు. ఖచ్చితంగా ఈ 3 కార్యాలు మన జీవితంలో ఉంటేనే దేవుడి చిత్తము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే శ్రమలు ఎందుకు వచ్చినాయో గ్రహించి, సరిచేసుకొని, శ్రమను బట్టి సంతోషించి, శ్రమను బట్టి ఆశీర్వాదం వస్తుందని గ్రహించి, లోబడి ఇశ్రాయేలు ప్రజల వలె కాక మనము దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థనలోనికి వెళ్దాము. అందరం కూడా కళ్ళు మూసుకొని, వారు కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి.